నమస్తే ఫ్రెండ్స్. నా పేరు గజేందర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈద్ హాలిడేస్ ఉన్నాయని చెప్పేసైతే మేమైతే ఫ్రెండ్స్ అందరం కలిసైతే ఇక దుబాయ్‌లో ఉన్నటువంటి దో క్రూజ్‌కైతే వెళ్ళినాము. సో, ఈ క్రూజ్ అనేటివి అయితే బార్ దుబాయ్‌లో గానీ, అండ్ బిజినెస్ బేలో వాటర్ కెనాల్ ఏరియా దగ్గర గానీ, అండ్ మరీనాలో గానీ, అండ్ జెద్దా ఫేర్‌లో అయితే ఉంటాయి ఇవి. సో, ఇవైతే టైమింగ్స్ అయితే మాత్రం సాయంత్రం పూటనే అంటే 6:30 తర్వాతనే చాలైతాయి. సో, 6:30 తర్వాత డిన్నర్ విత్ అండ్ నైట్ టూర్ అన్నట్టు ఇది లైటింగ్స్ తోటి బాగుంటది. సో, మనకు కనిపించేది అయితే ఇక మొత్తం ఇక్కడ ఈ పార్కింగ్ ఏరియా జెదాఫ్ ఏరియాలో. సో, ఇక్కడ ఈ కనిపించే ముంగట బోట్‌లన్నీ ఇక్కడనే పార్క్ చేసుకుంటారు. సో, మనకు ఇగ ఎలాంటి అంటే అందులో ప్యాకేజ్ ఉంటదన్నట్టు. 30 నుంచి స్టార్ట్ అయితది. 30, 35, 40, 45 దరమ్స్‌లో ప్యాకేజ్ స్టార్ట్ అయితది. సో, ఇక్కడైతే ఇక కనిపించే బెలూన్స్ అయితే కనిపిస్తున్నాయి చూడు. ఇవైతే పార్క్ చేస్తానికి ఇక బోట్‌కైతే ఎలాంటి దెబ్బ తగలకుండా ఇక తాళ్ళేసి కట్టిర్రు చూడు. ఈ బోట్ వచ్చి పార్క్ చేసేటప్పుడు అయితే దెబ్బ తగలకుండా మాత్రం అయితే బెలూన్స్ అయితే మంచిగా సేఫ్టీగా అయితే పెట్టిర్రు. సో, ఇక మేమైతే కొద్దిగా టికెట్ తీసుకొని ఇక ముందుకైతే పోతున్నాము. ఈ ఈ లోపలికెళ్ళడానికి మాత్రం ఒకటే వే ఉంది. సో, ఇగో మీకు కనిపించేదైతే వేతో వెళ్తున్నాము. సో, మాకు ఎదురుగా ఉన్నటువంటి దుబాయ్ ఈ సత్తార్ డో క్రూజ్ అని చెప్పేసి అల్ సత్తార్ డో క్రూజ్ అనేది మేమైతే తీసుకున్నాం టికెట్. ఒక టికెట్ వచ్చేసి అయితే మేము తీసుకున్నది 40 దరమ్స్. సో, ఇదైతే నార్మల్ అయితే 40 దరమ్స్ అండ్ వీఐపీ అయితే 55. ఇక వీఐపీ అండ్ నార్మల్ అయితే ఒక దగ్గరనే కూర్చోబెట్టిర్రు. మేమైతే వీఐపీ కేటగిరీని గ్రూప్ ఉన్నాం కాబట్టి నార్మల్ ప్రైస్‌కి అయితే తీసుకున్నాము. ఇక లోపలికెళ్ళగానే మాత్రం ఇక కిందైతే చాలా పెద్దగుంది. మేము పోయేసరికి అయితే ఆల్రెడీ ఫుల్ అయిపోయారు ఇక మొత్తం మంది. సో, ఆల్రెడీ కూర్చున్నారు ఇక ఎక్కడలో కూడా. ఇక మేము ఆయనతో ఏం చేసామంటే ఇక మీదికైతే వెళ్ళిపోయినాము. ఇక మీదంటే ఓపెన్ ప్లేస్ ఉంటది. ఇక మంచిగా ఫ్రీగా ఉండవచ్చు అని చెప్పేసి మేమైతే గ్రూప్ ఉన్నాము. ఇక ముంగల కనిపించేది అయితే బాక్సులు. ఇక్కడైతే సౌండ్ సిస్టమ్ పెడతారిక. మొత్తానికైతే ఇక మేమైతే మీదికచ్చినాం. ఇక మీదికి రాంగానే ఫస్ట్ కనిపించినయి మాకు ఇదైతే ఫుడ్ అయితే ఈ ఫుడ్ కూడా మొత్తం అరేంజ్ చేసి పెట్టిర్రు. మధ్యలో ఒక కౌంటర్ పెట్టిర్రు. ఈ కౌంటర్‌లో అయితే వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చిర్రు పోగానే. సో, వాటర్ ప్లస్ కూల్ డ్రింక్స్ అయితే ఇచ్చిర్రు. ఇక మేమైతే ఇక ఎండ వేడి బాగున్నది కాబట్టి ఇక కొద్దిగా రిలాక్స్ అవ్వమని చెప్పి కూర్చున్నాం. ఇక మా పక్క పూట అయితే ఒక షిప్ రానచ్చింది పార్క్ చేసిర్రు. సో, వాళ్ళకి కూడా టైమింగ్ 8:30 అనుకుంటా. సో, వాళ్ళు కూడా ఎళ్తుర్రు. సో, మాది కూడా ఇలాంటిదే సేమ్ టైమింగ్స్. ఇక ఇక్కడికైతే లోపలైతే కూర్చున్నాం. కూర్చున్న తర్వాత డ్రింక్స్ ఇచ్చిర్రు. సో, ఎక్కడోళ్ళు అక్కడైతే రిలాక్సేషన్ అయిపోయారు. మా గ్యాంగ్ అయితే ఇక మొత్తం ఇగ చిల్ అయితుర్రు ఇక్కడైతే. సో, వాటర్ తాగిర్రు. కాకపోతే కొద్దిగా వేడి ఉన్నది కాబట్టి సో, చూస్తుర్రు ఏదైనా ఇస్తే తిందాం అని చెప్పేసి. ఇక వాళ్ళు మాత్రం ఇంకేం స్టార్ట్ చేయలేరు ఇప్పటికైతే. సో, మేమైతే కొన్ని పాటలు స్టార్ట్ చేసేది ఇక తిరుగుతూ ఇక క్రూజ్ ముందయితే కొద్దిగా ఇట్లా సిట్టింగ్ కొరకు ఇట్లా బయటైతే ఓపెన్ చేసి రెస్టారెంట్ సోఫాలేసి పెట్టిర్రు. ఇక అక్కడైతే అందరూ వస్తుర్రు అక్కడ మనోళ్ళు కూడా ఇక వచ్చిర్రు. సో, నేనైతే మొత్తం బోట్ అంతా అయితే వీడియో తీస్తున్నాం అని చెప్పేసి మొత్తం రౌండ్ ఏసిన. సో, ఇగ లోపలికెళ్ళేసరికి అందరూ ఎక్కడోళ్ళు అక్కడ రిలాక్స్ అయ్యారు మనోళ్ళైతే. సో, ఇగ మొత్తం ఇదైతే నైట్ టైమ్ కాబట్టి లైటింగ్స్ తోటైతే చాలా బాగుంది. సో, మోస్ట్‌లీ అయితే ఫ్యామిలీస్ అయితే బాగా వచ్చినాయి పాయింట్. మళ్ళీ నైట్ టైమ్ కాబట్టి మళ్ళీ డిన్నరు ఇదే 40 దరంలో వాళ్ళు డిన్నర్ కూడా అంటే చికెన్ గానీ, మటన్ గానీ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తారు దీంట్లోనే. ఇక బయటకు కొద్దిగా మూవ్ అయిన తర్వాత మీరు చూస్తే మాత్రం ఇక్కడ ఇది ఫెస్టివల్ సిటీ ఏరియా ఇది. కనిపించేదైతే మాత్రం ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడండి మీరైతే. సో, మాకైతే చాలా బాగా నచ్చింది. అయ్యో! ఇంకా ముందుకెళ్తే మాత్రము ఇక మళ్ళీ ఫెస్టివల్ సిటీ అయిన తర్వాత కొద్దిగా ముందుకెళ్ళి అండ్ బిజినెస్ బే ఏరియా దాకా తీసుకొచ్చిండు అతనైతే. సో, మంచిగానే ఉన్నది రైడింగ్ అయితే. పాటలు పెట్టిర్రు తర్వాత. ఇక్కడైతే మాత్రం నైట్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇక వ్యూనైతే ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగా. అండ్ ఫ్రెష్ గాలేస్తది. అండ్ ఏసీలు కూడా మన తెలుగోళ్ళు ఏమన్నా కలిసిర్రక్కడ. హాయ్ చెప్తుర్రు. అన్న నేను వీడియో తీసుకుంటా అనంగానే ఆళ్ళు కూడా హాయ్ చెప్పిర్రు. ఇక కొద్దిగా ముందుకొచ్చింది. సో, చాలా చాలా అంటే ఇక్కడైతే ఈ ఏరియాలో మాత్రం ఇక్కడ వ్యూ లైటింగ్ తోటైతే మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ఇక్కడైతే. మాకైతే ఇక్కడ స్పెషల్ అయితే ఈ ఏరియా నాకు చాలా బాగా నచ్చింది. ఇక అట్లనే కొద్దిగా ముందుకెళ్ళినాం. ఇక ఆల్రెడీ అక్కడ ఫుడ్ స్టార్ట్ చేసినట్టయ్యారు. సో, కాకపోతే అయినా అని చెప్పి మేము వీడియో తీసుకుందాం అని చెప్పేసి నేనైతే ముందుకొచ్చినాం ఆల్రెడీ. సో, మీరు కూడా మాత్రం గ్యాంగ్ ఎళ్తే మాత్రం ఇట్లాంటిది చాలా బాగుంటది. సో, ఒకళ్ళిద్దరు ఎళ్తే మాత్రం ఇక అట్లనే కొద్దిగా అంతా ఎంజాయ్ చేయలేరు యాక్చువల్లీ. సో, ఇక ఫుడ్ అయితే మాత్రము ఇక అన్ని రకాల ఫుడ్ అయితే ఉన్నాయి అక్కడ. సో, వెజ్ కావాలంటే వెజ్ ఉన్నది. నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ ఉన్నది. సలాడ్ ఉంది. అండ్ చికెన్ ఉంది. అండ్ కబాబులు ఉన్నాయి. సో, ఏదంటే అది అన్‌లిమిటెడ్ ఫుడ్ ఇదైతే. సో, ఫుడ్ కోసం అయితే లైన్ ఉన్నది. మేమైతే లైన్ పట్టినాము. ఇక మనోళ్ళు లైన్ పట్టిర్రు ఆల్రెడీ. ఇక నూడిల్స్ ఉన్నాయి. పాస్తా ఉంది. అన్ని రకాల ఫుడ్ ఐస్ ఉన్నాయి ఆల్రెడీ. అంటే లైక్ ఇంటర్నేషనల్ బఫెట్ కాబట్టి సో, ఇది అన్‌లిమిటెడ్ ఫుడ్. ఇది 40 దరమ్స్‌లనే మనకు తినంతన్నట్టు. ఇక ఒకసారైతే ప్లేట్ పట్టుకొని లైన్ పట్టినాము. లైన్ పట్టిన తర్వాత ఇక తీసుకున్నారు ఆల్రెడీ. సో, మళ్ళీ కావాలంటే మళ్ళీ లైన్ పట్టాలన్నట్టు ఇట్లా. సో, ఈ ఫుడ్ అయితే నచ్చింది. ఎందుకంటే 40 దరమ్స్‌లనే మనకి సైట్ వ్యూయింగ్ అండ్ ఫుడ్డు అండ్ సాఫ్ట్ డ్రింక్స్, వాటర్ ఇట్లా ఎవ్రీథింగ్ అన్నట్టు ఇక. సో, మనకు నార్మల్ 40 ధరంలో అయితే అది బెటరే గదా! సో, మాకైతే నచ్చింది ఫుడ్డు. ఇగ కనిపిస్తుందిగా ముంగట మొత్తం మందైతే లైన్ పట్టిర్రు. ఇగ మన గ్యాంగ్ అయితే ఆల్రెడీ తినుడు స్టార్ట్ చేసిండ్రు. ఇక నేను కూడా కొద్దిగా తింటా అని చెప్పేసి నేను కూడా ఇక వీడియో పక్కెట్టి
కొద్దిగా తిన్నా నేను కూడా. సో, మంచిగుంది ఫుడ్డయితే. మాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చుతది మేబీ. ఎందుకంటే ఇక్కడ బయట ఎక్కడికెళ్ళినా సరే అందరికి సరిపోయేటట్టే ఇస్తారిక్కడ. అంటే అన్ని నేషనాలిటీ వాళ్ళొస్తారు కదా! సో, ఫుడ్డయితే బాగుంది. అండ్ ఇక్కడ ఇగ బిజినెస్ బే ఏరియాకొచ్చింది చూడు. ఇది ముందుకు మనకు కనిపించేదైతే బిజినెస్ బే ఏరియా. ఇదైతే మాత్రం కిరాకుంది ఇక్కడైతే మాత్రం. మీరు మాత్రం ఖచ్చితంగా దుబాయ్‌లో ఉంటే మాత్రం అయితే ఖచ్చితంగా ఒకసారైతే పోర్రి. ఎందుకంటే 40 dirhams నథింగ్. మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం. సో, ఇలాంటివినైతే చాలా మిస్ అయితాము. అంటే ఇలాంటివి ఒక్కసారైతే పోవాలా. మీరు గిట్ల ఫ్యామిలీ గనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎళ్ళండి. ఏది బిజినెస్ బే ఏరియాలో తెలుసే కదా మీకైతే. ఇక తర్వాతయితే మాత్రం కొద్దిగా డాన్సులు చాలా అయినాయి. తర్వాత అది సో, మనం కొన్ని పాఠాలు కూడా ఏసారు. తెలుగు సాంగ్స్ ఏసారు. మా వోళ్ళు డాన్స్ కూడా చేసిర్రక్కడ. సో, ఇక్కడైతే మళ్ళీ ఇక తనోరా డాన్స్ అని ఆళ్ళ అరబిక్ వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్. ارفع ايدك فوق لو متضايقها تروح وتبقى هتزيق وعارفة డాన్సర్ అయితే ఎక్కడైనా ఈజిప్ట్ అని ఉన్నట్టయిండు. కానీ డాన్స్ మాత్రం అయితే గిరాకీ చేసిండు. ఈ గౌన్ అది ఈ లైటింగ్స్‌తో అయితే మనవానికి కూడా మన 'రెబెల్ రాజెస్‌కి' అయితే ఇచ్చిండు. సో, నువ్వొకసారి ప్రయత్నించని చెప్పి మనోడు కూడా ఇట్లా డాన్స్ చేసిండు. ఇద్దరు ముగ్గురైతే చిన్న పిల్లలు కూడా ట్రై చేసిర్రు. సో, ఇట్లనే. సో, అతను డాన్స్ చేసిన తర్వాత వేరేళ్ళకిచ్చి ఇట్లా డాన్స్ ఏపిచ్చిండు. ఇక మనోడు కూడా ఇట్లా తిరిగి తిరిగి ఆయన సక్కగా పోయి కూసున్నాడు. సో, ఇదే మాత్రం అయితే మాకు చాలా బా నచ్చింది ఈ డాన్స్ మాత్రం. సో, ఇక పిల్లలచ్చిర్రు. పిల్లలు కూడా ట్రై చేసిర్రు. అదేసుకొని. సో, ఇక్కడైతే ఇప్పుడు ఓపెన్ ఏరియా మీద సో, చాలా బాగుంది. మాకైతే మంచిగా నచ్చింది. ప్లేస్ అయితే మళ్ళోసారి కూడా పోవచ్చు. సో, మీరు కూడా మాత్రం ఇక దుబాయ్‌లో ఉంటే మాత్రం అయితే ఖచ్చితంగా వి వెళ్ళండి. సో, ఇక్కడైతే చాలా ఈ డాన్స్ అయితే ఇక డాన్స్‌కే పెట్టొచ్చు. నాకు తెలిసి ఈ పొట్టి ధరమ్స్ అంటే ఈ డాన్సే పెట్టొచ్చు. చాలా అంటే బగ్గ టాలెంట్ ఉన్నది అతని దగ్గరనైతే. ఇది తనోరా డాన్స్ అంటారట. ఇది అరబిక్ ట్రెడిషనల్ డాన్స్ ఇది. సో, అతను మాత్రం అయితే చాలా బాగా చేసిండు. లైటింగ్ పెట్టుకొని, ఇది పెట్టుకొని పడుకొని అరే బాబు! ఇక చెప్పలేని ఇక వర్ణించదగ్గ లేదు అతనిది. కదా! అతని టాలెంట్‌కైతే మాత్రం హ్యాట్స్ ఆఫ్ కొట్టాలి. సో, మీరు కూడా దుబాయ్‌లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. మేము డీటెయిల్స్ ఇస్తాను. ఇక్కడైతే ఒకటి మన 'టైటానిక్‌లో' పోజ్ ఇచ్చినట్టు ముంగటైతే ఫోటో కొరకైతే ఉన్నది. ఇక నేనైతే ఫోటోకు పోజ్ ఇచ్చిన. తర్వాత అయితే ఇక అయిపోయింది. ఇక రిటర్న్ అయితున్నాము. సో, మీ వీడియో గనుక మాత్రం నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నారు. ఎందుకంటే చాలామంది వ్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి సబ్స్క్రైబ్ అయితే పెరుగుతలేరు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా గంట కొట్టుర్రి. అండ్ మీకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ బాక్స్‌లో పెట్టండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మేమైతే ఎళ్తున్నాము. ఇక ట్రిప్ అయితే మాకు మంచిగా జరిగింది. ఓకే. హ్యావ్ ఎ నైస్ డే.